రోజు నేను మీకు మనందరికి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక డౌట్ ని క్లియర్ చేయబోతున్నా. ఎగ్ వెజ్జా లేదంటే నాన్ వెజ్జా? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. మార్కెట్ లో జనరల్లీ రెండు రకాల ఎగ్స్ ఉంటాయి. ఒకటి ఫర్టిలైజ్డ్ అండ్ ఇంకోటి అన్ఫర్టిలైజ్డ్. మనం తినే ఎగ్స్ 99% వరకు అన్ఫర్టిలైజ్డ్ ఉంటాయి. అంటే ఈ ఎగ్స్ ఏ కోడి ఏ పుంజు లవ్ చేసుకోవడం వల్ల రాదు. ఈ ఎగ్స్ లోపల నుంచి ఏ కోడి పిల్ల బయటికి రాదు. అంటే దీంట్లో ఏ హార్ట్ బీట్ ఉండదు, ఏ నర్వస్ సిస్టమ్ ఉండదు. ఇది ఒక లైఫ్ లెస్ ఎగ్, అదే జీవం లేని గుడ్డు. పౌల్ట్రీ ఫార్మ్ లో ఎగ్స్ ప్రొడక్షన్ పెంచడానికి ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. కోళ్లకి హై ప్రోటీన్ డైట్ ఇస్తారు, ఆప్టిమల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు, అండ్ ఈ కోళ్లని గంటలు ఆర్టిఫిషియల్ లైట్ కింద ఉంచుతారు. దీని వల్ల కోళ్లు బ్రీడింగ్ సీజన్ రన్ అవుతుంది అనుకుంటాయి. అదే ఈ లైట్ వల్ల కోళ్లు గుడ్లు పొదిగే సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటాయి. ఇలా చేయడం వల్ల ఎగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఈ స్పెషల్ ఎన్విరాన్మెంట్ వల్ల కోళ్లు సంవత్సరానికి 250 నుంచి 300 ఎగ్స్ వరకు పెడతాయి. సైంటిఫికల్లీ చూస్తే మనం తినే ఎగ్స్ 100% వెజ్జే ఉంటాయి. ఎందుకంటే లోపల నుంచి ఏ కోడి పిల్ల రాదు. ఇది ఒక సింగిల్ రీప్రొడక్టివ్ సెల్. దీని లోపల ఏ లైఫ్ ఉండదు, బొక్క ఉండదు. అంటే ఇది ఒక ప్రాణం లేని గుడ్డు అనమాట. కానీ చాలా మంది గుడ్డు ఏమన్నా చెట్టు నుంచి వస్తుందా వెజ్ అవడానికి? కోడి లోపల నుంచే వచ్చేది, మరి వెజ్ ఎలా అవుతుంది, అది కూడా నాన్ వెజ్ గా అంటారు. మరి అలా అనుకుంటే అదే లాజిక్ ప్రకారం పాలు కూడా ఒక యానిమల్ నుంచే కదా వచ్చేది. అయితే పాలు కూడా నాన్ వెజ్జేనా? మళ్ళీ అదే పాలతో పన్నీరు, చీజు ఏదేదో తయారు చేస్తారు కదా, మరి అవన్నీ నాన్ వెజ్జేనా? కాదు కదా. మొత్తానికి ఇది భయ మ్యాటర్. అండ్ ఫైనలీ నమ్మాలా వద్దా అన్నదంతా మీ ఇష్టమే. నేనైతే సైన్స్ ప్రకారం ఏది నిజమో అదే చెప్పిన. ఒకవేళ నేను చెప్పింది మీకు కూడా నిజం అనిపిస్తే ఇప్పుడే ట్రూ అని కామెంట్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.